మనకి ఎస్ఎస్సి ఏపీ 10th క్లాస్‌లో మ్యాథ్స్‌లో సెకండ్ చాప్టర్‌లో పాలినామియల్స్ అనే టాపిక్ మీద పాలినామియల్స్ అనే చాప్టర్‌లో మనకి 3 మెథడ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఆ 3 మోడల్స్‌లో మనం క్వెషన్స్ కానీ ప్రాక్టీస్ చేస్తే నంబర్స్ అనేవి డిఫరెంట్‌గా ఇచ్చినా కానీ మోడల్ అనేది డిఫరెంట్. అవి గాని ప్రాక్టీస్ చేస్తే మనం ఖచ్చితంగా ఈ 3 క్వెషన్స్‌లో ఒక క్వెషన్ అనేది ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. మనం ఈ 3 క్వెషన్స్ మనం ఈజీగా నేర్చుకుంటే ఒక క్వెషన్ అటెంప్ట్ చేయొచ్చు. ఆ క్వెషన్స్ ఏంటి? ఆ మోడల్స్ ఏంటి చూద్దాం. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x² - 3 అండ్ వెరిఫై ద రిలేషన్‌షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. గివెన్ పాలినామియల్ ఇస్తారు. దాని యొక్క జీరోస్ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ వాటి యొక్క జీరోస్‌కి కోఎఫిషియంట్స్‌కి మధ్య రిలేషన్‌షిప్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చి ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ద సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ -3 అండ్ 2. ఇంకోటి ఏంటి, ఫస్ట్ క్వెషన్‌లో జీరోస్ క్యాలిక్యులేట్ చేయాలి. సెకండ్ క్వెషన్‌లో మనకి సమ్ ఆఫ్ జీరోస్ ఇచ్చారు, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చారు. అయితే మనం ఆ వాల్యూస్‌తో మనము క్వాడ్రాటిక్ పాలినామియల్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ నెంబర్స్ అనేవి ఏదైనా ఇవ్వచ్చండి. మనం నెంబర్స్ కాదు, మోడల్ అనేది ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ వచ్చి వెరిఫై దట్ 3, -1, -1/3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p of x is equal to 3x³ -5x² -11x -3 అండ్ దెన్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. అయితే జీరోస్ ఇచ్చారు ఒక క్యూబిక్ పాలినామియల్ది. అవి జీరోసా కాదా అనేది మనం వెరిఫై చేయాలి. అండ్ దెన్ జీరోస్‌కి అండ్ కోఎఫిషియంట్స్‌కి మధ్య ఉన్న రిలేషన్షిప్‌ని కూడా వెరిఫై చేయాలి. ఇక్కడ మనము 3 ఫార్ములాస్ నేర్చుకుంటే సరిపోతుంది. ఏంటంటే సమ్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఏంటి పాలినామియల్ ఇస్తే, అదే జీరోస్ ఇస్తే మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా రాయాలి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా. అండ్ దెన్ సమ్ ఆఫ్ జీరోస్ అంటే